గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు 26 జనవరి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 4 పథకాలు ప్రారంభోత్సవం కానున్నాయి। ఈ 4 పథకాల గురించి తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం అనేది జరిగింది। ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు అన్న వివరాలను మీకు అందిస్తాను। ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇందిరమ్మ ఇల్లు రానట్లయితే ఎవరిని సంప్రదించాలి, అదే విధంగా రేషన్ కార్డు రానట్లయితే ఎవరిని సంప్రదించాలి, రైతు భరోసా రానట్లయితే ఎవరిని సంప్రదించాలి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూలీలకు ఇచ్చే 12,000 రూపాయలు రానట్లయితే ఎవరిని సంప్రదించాలి అన్న వివరాలు మీకు తెలియడం అనేది జరుగుతుంది। కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి। రాష్ట్రంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులైన వారందరికీ అందించాలని సర్కారు నిర్ణయించిందని సిఎస్ శాంతకుమారి వెల్లడించారు। ఈ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని, ఈ సభలకు లబ్ధిదారులందరూ హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు। సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశం అనంతరము సిఎస్ అధికారులతో సమావేశం అయ్యారు। వీడియో కాన్ఫరెన్స్తో మాట్లాడి జిల్లా కలెక్టర్లు ఇతర అధికారులకు సూచనలు ఇచ్చారు। ప్రతి పథకానికి సంబంధించి లబ్ధిదారుల జాబితాను ఈ గ్రామ సభల్లో ప్రముఖంగా ప్రదర్శించాలన్నారు। జిల్లా కలెక్టర్లు అర్హుల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు। 4 పథకాల్లో రేషన్ కార్డులకు సంబంధించి తహసీల్దార్ నేతృత్వంలో, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎంపీడీఓ ఆధ్వర్యంలో, రైతు భరోసాకు సంబంధించి మండల వ్యవసాయ అధికారి, డిప్యూటీ తహసీల్దార్ లేదా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఉపాధి హామీ పథకం ఏపీఓ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు। ప్రతి మండలంలో ఒక ప్రత్యేక అధికారి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని సిఎస్ గారు పేర్కొనడం అనేది జరిగింది। మండలాల్లోని గ్రామాలను ఎంపిక చేసి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని సిఎస్ ఆదేశించారు। శనివారం రాత్రి వరకు కలెక్టర్లు మండలాల వారీగా గ్రామాలను ఎంపిక చేశారు। అర్హులతో పాటు వచ్చిన దరఖాస్తుల పరిశీలనను రాత్రి పూర్తి చేసి తుది జాబితాను రూపొందించారు। అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రులకు సమాచారం అందించారు। ఇక్కడ ముఖ్యంగా మీకు సూచించేది ఏమిటి అంటే, రేషన్ కార్డుదారులకు రేషన్ కార్డులు రానట్టయితే తహసీల్దార్ని సంప్రదించాలి అని చెప్పేసి, ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు రానట్లయితే ఎంపీడీఓ గారిని సంప్రదించాలని, రైతు భరోసా రాకపోయినట్లయితే మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని లేదా మండల డిప్యూటీ తహసీల్దార్ను సంప్రదించాలని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రానట్లయితే ఇక్కడ ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉంటారు, అతన్ని సంప్రదించాలని చెప్పేసి సిఎస్ శాంతకుమారి గారు ప్రజలకు విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది। ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను। ఈరోజు 4 పథకాలు అమలు కాబోతున్నాయి। ఈ 4 పథకాలలో ఏ ఒక్కటి కూడా అర్హులకు అందనట్లయితే ఇప్పుడు మనం పేర్కొన్న వారిని సంప్రదించి మీరు ఈ పథకాలను పొందవచ్చు। ఈ 4 పథకాలకు సంబంధించి ఫర్దర్గా ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది। ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి। ధన్యవాదాలు।